గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయం వద్ద నూతనంగా నిర్మించిన రథానికి పూజలు చేసి రథోత్సవాన్ని నిర్వహించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బాపట్ల, చీరాల, పరచూరు శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ, ఏలూరు సాంబశివరావు, ఎంఎం కొండయ్య తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్ కౌలు రైతులకి వ్యవసాయ రెవెన్యూ శాఖల అనుబంధంతో రైతులకి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మా రైతు సేవా పరీక్ష అనేది చేయించుకోవాలి, సాయిల్ హెల్త్ కార్డు తీసుకోవాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క డేటా మొత్తం ప్యూరిఫికేషన్ డేటా మా దగ్గర ఉంది, వెబ్ నెంబర్ ఉందా అని అడిగింది. ఇప్పుడు వరకైతే వాళ్ళు నో అని కొడుతున్నారు. ముందు కొనడానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఇచ్చారు ఎవరన్నా? కార్డులో నీ యొక్క పొలంలో ఉన్నటువంటి నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, మెగ్నీషియం ఎంత సారం పెంచడం కోసం
గ్రీన్ మెన్యూ సీడ్ పచ్చి రొట్టె ఎరువులు అనేది మన 50 రూపాయలకు అమ్ముతుంది. దానికి కావాల్సినటువంటి మీకు కావాల్సినటువంటి ఆ పచ్చి రొట్టె ఎరువులు ఎంత కావాలి ఆ డేటాని మొత్తం నీకు రావాలంటే ఇక్కడ గవర్నమెంట్ మీ ఆధార్ కార్డు తోటి మీ యొక్క సర్వే నెంబర్ని ఇస్తే ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుందంటే ఎవరైతే పొలం ఉంది వాళ్ళు పొలం రైతు సోదరులకి నా నమస్కారం. నా పేరు కాశీ విశ్వనాథ్. నేను మేటపాలెం వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు పేటపాలెం గ్రామ పంచాయతీ నుండి కౌలుదారుడుగా చేసేటటువంటి వాళ్ళకి క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ CCRC కార్డ్స్ ని అగ్రికల్చర్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు మట్టి పరీక్ష కోసం రైతులు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది. దీంతో పాటు అన్నదాత సుఖీభవ డేటాని వెబ్లాండ్ డేటాతో ప్యూరిఫికేషన్ రైతు సేవా కేంద్రం జరుగుతూ ఉంది. దాన్ని ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్ చేసుకోవడం అనేది రైతులకు అవగాహన చేయడం జరిగింది. దీంతో పాటు PM కిసాన్ ఎలిజిబుల్ ఉన్న రైతులు ఇంకా ఎవరన్నా అర్హత ఉండి పొందలేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అర్హత పత్రాలని రైతు సేవా కేంద్రంలో కానీ అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్ లో అప్డేట్ చేయించుకోవాలని మొబిలైజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో జరిగేటటువంటి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావు బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ కె జగదీష్ బాబు, ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మొన్న మే 10వ తారీఖు JNTU కాకినాడ వారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ డే నిర్వహణలో మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు వచ్చిందని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు మా PD గారికి ఫిజికల్ డైరెక్టర్ గారికి రావడానికి ముఖ్యమైన కారణం గత 24-25 అకాడమిక్ ఇయర్లో ఫిజికల్ డైరెక్టర్ గారు ఎంతో మంది విద్యార్థుల్ని స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా ఈ అకాడమిక్ ఇయర్లో మేము మొత్తం 4 స్పోర్ట్స్ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించాము. ఒకటి పవర్ లిఫ్టింగ్, నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, అదేవిధంగా టైక్వాండో. ఈ 4 పోటీల్ని JNTU కాకినాడ పరిధిలో మేము నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మా స్టూడెంట్ MBA సెకండ్ ఇయర్ స్టూడెంట్ మొహమ్మద్ కాజావలి కూడా వివిధ రకాల స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొని మా యూనివర్సిటీకి అదేవిధంగా కళాశాలకు కూడా బంగారు స్థాయి పథకాలు తేవడం జరిగింది. ఈ అన్ని విజయాలను గుర్తించి JNTU కాకినాడ వారు మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి ఈ బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకు మా కళాశాల తరఫున శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. భారతదేశం పాకిస్తాన్ పై విజయం సాధించేందుకు చేస్తున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని APCP-SCA బాపట్ల జిల్లా అధ్యక్షులు APSSTF రాష్ట్ర సంయుక్త అధ్యక్షులు గుర్రం మురళీ మోహన్ ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెం గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇటీవల పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్దంలో మరణించిన మురళీ నాయక్ కి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాసరావు, పిట నాగరాజు, బొలగని రామారావు, పిట శ్రీనివాసరావు, కామినేని పెదనాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. వీర జవాన్ మురళీ నాయక్, వీర జవాన్ మురళీ నాయక్, వీర జవాన్ మురళీ నాయక్, వీర జవాన్ మురళీ నాయక్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. జవాన్ మురళీ నాయక్, వీర జవాన్ మురళీ నాయక్, వీర జవాన్ మురళీ నాయక్. माता के, भारत माता के, भारत माता के, भारत माता के. ऑपरेशन सिंदूर, ऑपरेशन सिंदूर, ऑपरेशन सिंदूर. वीर जवान मुरली नायक, वीर जवान मुरली नायक. भारत माता के, भारत माता के, भारत माता के, भारत माता के.
ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ వీర జవాన్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ వీర జవాన్ మురళీ నాయక్ వీర జవాన్ మురళీ నాయక్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు గ్రామస్తుల శ్రేయస్సు కోరి గ్రామానికి చెందిన కొత్తపల్లి చారుమతి జయప్రద హేమలత గార్ల జ్ఞాపకార్థంగా విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు 80,000 విలువ చేసే మార్చురీ బాక్స్ మంగళవారం బహుకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఏది భాస్కర్ పేపర్లో చారుమతి గారు, వారి తల్లిగారి జయప్రద గారు, వారి సతీమణి హేమలత గారు ముగ్గురు పేర్ల మీదుగా ఈ మార్చురీ బాక్స్ మనకి శ్మశాన వాటికి ఇవ్వడం జరిగింది. మనకి గతంలో గత 15 సంవత్సరాల నుంచి ఒకటి ఉంటుంది, రెండోది రిపేర్ వస్తే ఇబ్బంది పడుతున్నాం, పొరుగు గ్రామాల నుంచి తెచ్చుకుంటున్నామని తెలిసి వెంటనే నేను ఇస్తానని చెప్పి కొత్తపల్లి మాధవరావు గారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఇవ్వటం సంతోషకరం. ఇప్పుడు మన తాతయ్య మేస్తారు దాంతో అప్పుడే అనుకున్నాం, అత్యవసరం అన్నీ అయిపోయినాయి కూడా మరి చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి తక్కువ టైంలో పిలిచిన అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఇది అందరిది, మరి ఎప్పుడైనా బయటికి వెళ్ళి కామెంట్ చేయొద్దు, ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పండి, నాదో లేకపోతే ఇక్కడ చేసే వాళ్ళతో తప్పున్నా లేకపోతే దాని మీద ఏదైనా ఉండా అయ్యా ఇది సరిదిద్దుకో అని చెప్పి మనం ఇదంతా సక్రమంగా జరిగేట్టు చూడాలని కోరుకుంటున్నాం. మనం ఇక్కడ గ్యాస్ తో కూడిన ఛాంబర్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీనికి బాబాయ్ చౌదరి గారితో మాట్లాడాం. అది వాళ్ళు 3 ఏళ్ల క్రితం అది 20 లక్షలు పెట్టి కొన్నారంట. షెడ్ వేయడానికి 8 లక్షలు అయిందన్నారు. మొత్తం 28 లక్షలు. దాంట్లో మొత్తమైనా సగమైనా పెట్టుకోవటానికి సిద్ధం. వాళ్ళ రేట్ అయితే 40 లక్షలు అవుతుంది అంటున్నారు. దానికి నా వంతు సగం ఈరోజైనా ఇటైనా సిద్ధంగా ఉండా, మిగతా గ్రామస్తుల సహకారంతో మిగతా చేద్దాం. మనందరం ఒకసారి బస్సులో వెళ్ళి పిన్నపాడు పాండంగపేట శ్మశానం వాటికి చూసొద్దాం. బాబాయ్ చౌదరి గారు కోశాధికారిగా ఉంటున్నాడు, ఆయనతో మాట్లాడాను. తాతయ్య మాస్టారు, మదన్మోహన్ మాస్టారు, రత్నప్రసాద్ గారితో కూడా. బాపట్ల జిల్లా నగరం మండలంలో పచ్చని పంట పొలాల్లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ వెంచర్ల పట్ల ఇప్పటికే పర్రెకోటయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఇప్పటికీ గట్టిగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. పర్రెకోటయ్య ఈరోజు మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు పర్రెకోటయ్య. నేను జేపీలో భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజు ప్రజా పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నగరం మండలం మరి సిరిపూడి పంచాయతీ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి నగరం మండలం ఎంఆర్ఓ గారి దగ్గర నుండి ల్యాండ్ కన్వర్షన్ తీసుకోకుండా ఒక 2-3 ఎకరాలు మరి పూడుస్తున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి పర్మిషన్ తీసుకోకుండా, మైనింగ్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మరి పంట పొలాలు, పచ్చని పంట పొలాలు పూర్తి చేస్తున్నారు. మరి ఈ యొక్క విషయమై మరి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి రేపల్లె రెవెన్యూ అధికారులు, నగరం రెవెన్యూ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మట్టి పూడుస్తున్నారో ఆ మట్టిని మరి ఆపుదల చేయాలని, ఆ పంట పండే భూములను పూడుస్తూ మరి లేఅవుట్లు వేయడానికి పూడుస్తున్నారు. మరి తక్షణమే ఆ మట్టి తోలకాలు ఆపేయాలని చెప్పి జేబీఎంలో బాధపడిన నేను కోరుతున్నాను. అదేవిధంగా రాంపట్లవారిపాలెం పంచాయతీ పరిధిలో కూడా మరి ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా మరి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి నేను జేబీఎంలో బాధపడిన కోరుతున్నాను. అదేవిధంగా నగరం మండలం మరి పెదమట్లపూడి పంచాయతీ పరిధిలో మరి 20 అడుగుల నుంచి 30 అడుగుల దాకా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మరి ఈ అన్నిటి మీద ఈ రోజే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినప్పటికీ, అర్జీ ఇచ్చినప్పటికీ కానీ మరి రేపల్లి ఆర్డీఓ గారు స్పందించకపోవటం చాలా దుర్మార్గం.
మరి వీటన్నిటి మీద మేము త్వరలో న్యాయ పోరాటం చేస్తామని చెప్పి జై భీమరావు బాధపడిన నేను చెప్తున్నాను, తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో మరి సిరిపూడి పంచాయతీలో మరి పర్మిషన్ లేకుండా మరి లేఅవుట్లు వేస్తానికి మరి దాదాపుగా 2-3 ఎకరాలు పూడుస్తున్నారు. మరి ఈ 2-3 ఎకరాలను నిలుపుదల చేయాలని చెప్పి పర్మిషన్ లేకుండా ఎవరైతే మరి పూడుస్తున్నారో వారిపై చర్య తీసుకోవాలి. అలాగే ఈ నగరం రెవెన్యూ అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను. జై భీమ్, జై భారత్. గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి సంఘటన స్థలంలో 2 మెరుగైన చికిత్స కొరకు గుంటూరుకి తరలిస్తూ ఉండగా మరొక 2 కూలీలు మృతి చెందగా మృతుల సంఖ్య 4కి చేరింది. మరొక 3కి గాయాలు అయ్యాయి. వీరందరిది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డంమీదపల్లి గ్రామం. వీరందరూ కూడా నర్సరావుపేట వద్ద బొప్పాయి పండ్ల కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళ్తూ ఉండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి కూలీలైన పగడాల శివమ్మ, కన్నెపోయిన నాగలక్ష్మి, బొలెరో వాహనం డ్రైవర్ కదిరి నాగేశ్వరరావులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళిద్దరు కూడా కలిగి ఇద్దరికి మాధవ కలిగి అది డ్రైవర్ పదహారు రోజులు ఇద్దరు మధ్యలో ఒక ఈడు కాక ఈయన నలుగురు కాక ఇద్దరు కలిగి డ్రైవర్ వినుకొండ మండలంలో శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఏ హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు? వెంకటాద్రిలో శివమ్మ ఆల్రెడీ ఇద్దరిని. వెంకటాద్రి శేషాద్రా? వెంకటాద్రి అంటే మా గోగి నుంచి ఇక్కడే ఒకరు మిగిలిన ఇద్దరు ఒకరు వెంకటాద్రి హాస్పిటల్ రోడ్డు ఎక్కడ ఉన్నారు? ఏంటి ఇంజనీర్ ఏంటి? ఆమెకి ఏం చేస్తారు ఇక్కడ కొని ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి? లెన్స్ హాస్పిటల్కి ఏదన్నా ప్రస్తుతానికి ఐసీయూలో పెట్టారు. Yeah.
బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినా డౌట్ సార్, బీపీ మెయింటైన్ అవ్వట్లేదు, సో ఇవ్వకూడదు సార్. ఓకే ఓకే. నోట్స్ 10 ml తడుతాం సార్, అంటే గ్లాస్ వాటర్ ఏమో కానీ బట్ 10 ml తో పాసిబుల్. సిటీ స్కాన్ చేయించారా? స్కాన్ చేయించారా? రెండైంది. బ్లీడ్ అయితే ఇక్కడ లోపల లేదు మేడం, బట్ బ్రెయిన్ లో ఉందో లేదో అనేది రిపోర్ట్ రావాలి. చాలా లోపల బ్లీడ్ ఏమైనా ఉంటే సార్ ఖచ్చితంగా అది కీప్ అంటారు ఆరోగ్యశ్రీ వాళ్ళు. వాళ్ళు ఏం లేకపోతే కనుక ఏదన్నా గుంటూరు కానీ అక్కడ నుంచి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి పెట్టండి. అన్నీ ఉన్నాయి. రెఫరెన్స్ అవసరమైతే మీరు ఇమిడియట్ గా అంటే ఇది ఏం లేదండి, ఎన్టీఆర్ వైద్య సేవ లేదు అంటే పెద్ద హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ అయితే అప్పుడు కొంత దాంట్లో ఆపరేషన్స్ అయ్యి దాంట్లో చేపించేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.